హే గైస్ నమస్తే. నేనైతే పండుగ కోసం అయితే డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ మొత్తం ఇల్లు మొత్తం దులిపి ఊడ్చిన. ఇంకా బట్టల కోసం అయితే ఇంకా ఈవినింగ్ అట్లా పొద్దున అంతా పని చేసిన కాబట్టి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని అయితే బట్టలు అయితే చదువుతున్నాం అనమాట. చూసిరు కదా, బట్టలు అవసరం లేని బట్టలన్నీ వేసుకొని తీసి పక్కకు పడేసేసి మళ్ళీ చినిగిపోయినవి అన్ని పక్కకు పెట్టి మంచిగా వేసుకున్నవన్నీ ఇట్లా అయితే చదువుతున్నాం అనమాట. పప్పి రూమ్లో పప్పి చదువుతుంది, మా రూమ్లో అయితే నేను చదువుకుంటున్నా. ఇంకా ఇక్కడ బట్టలని చూసిరు కదా, అంత చెత్తకుప్పలాగా అయిపోయాయి అనమాట. చాలా 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 బట్టలు ఉంటాయి, అనవసరంగా అవి కొనడానికి ఎన్ని పైసలు అవుతాయో కానీ పడేయడానికి ఒక నిమిషం కూడా పట్టదనమాట. ఇంకా ఇంకొక సైడ్ అయితే ఉతికే బట్టలన్నీ తీసి పక్కకి వేసేసింది, ఇంకొక సైడ్ అయితే పడేసే బట్టలు అనమాట. మొత్తానికైతే ఈ విధంగా చదువుకున్నా. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి చదవడానికి టైం పడుతుంది అనమాట. ఇట్లా అప్పుడు వీడియో తీద్దామని ఆలోచన వచ్చి మొత్తానికైతే ఇంకా ఈ బట్టలు అయితే ఉన్నాయి. మా టింక్ అయితే బోర్ ఫీల్ అవుతుంది. ఇంకా మొత్తానికైతే మొత్తం బట్టలు సర్దిరేసిన. పప్పి కూడా రూమ్ నీట్గా చదువుకుందనమాట. ఇంకా ఇంత నీట్గా బట్టలు చదువుతాం కదా, ఇవి అయితే ఓన్లీ 1 వీక్ వరకు నీట్గా ఉంటాయి. మళ్ళీ మా హస్బెండ్ టింకు తీసి పడేస్తారు. అట్లాంటి పప్పి రూమ్ నీట్గా ఉంటుంది అంటే పప్పి కూడా అంతే 1 వీక్ వరకు ఏదో అట్లా మెయింటైన్ చేస్తే తర్వాత మళ్ళీ అవి చెత్తకుప్పలు అయిపోతాయి అనమాట. ఇవన్నీ అవసరం లేని బట్టలు వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాము. ఇంకా మా ఇల్లు అయితే క్లీన్గా అయిపోయింది. దసరా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.